దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈరోజు వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నారు. రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనములో ఇలా రాయబడింది చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడున్నాడు చూడండి, మిమ్మల్ని విడవడు. ఆయన సర్వకృపానిధియగు దేవుడు అంటూ కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి శ్రమలు లేకపోతే వస్తున్నటువంటి ఏ విషయంలో నువ్వు దుఃఖంతో వేదనతో ఎవ్వరికి చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ బాధలో మనుషుల దగ్గరికి వెళ్తే ఎంతమందికి నువ్వు చెప్పుకున్నా వారు పైకి మాట్లాడతారే కానీ మన శ్రమని మన బాధని ఎవరూ తీసేయలేరు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే, అంటే ఆయనే జోక్యం చేసుకుంటాడు. చూడండి మీ శ్రమల్లో, అబ్బా ఎంత చక్కటి మాట, చప్పట్లు కొట్టి ఆనందించండి అందరూ కూడా. ఎంత చక్కటి మాటలది. ఆయనే తానే మిమ్మును పూర్ణులుగా చేసి, దేనిలో నుంచి? శ్రమల్లో నుండి, బాధల్లో నుండి పూర్ణులుగా చేసి స్థిరపరిచి, అంటే నేను స్థిరపరుస్తాడు, బలపరిచేవాడు ఆయనే. అందుకే ప్రేమ అనేది నమ్మి, వాగ్దానం నమ్మి తప్పకుండా ప్రభువా ఈ వాగ్దానం ద్వారా ఈ దినము నాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి మీరు నమ్మగలిగితే ఈ వాగ్దానం తప్పకుండా మనకు నెరవేరుతుంది. అట్టి కృపను దేవుడు మనకు ఎల్లవెళ్ళ సదాకాలము తోడయ్యుండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. శుభదినం.